రాజకీయాల్లో వారసత్వం అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది. వారసత్వ రాజకీయాల నుంచి వచ్చి సొంతంగా తనదైన ముద్ర వేసుకోవడం అంత సులువు కాదు. కానీ దీది మేనలుడిగా బెంగాల్ రాజకీయాల్లోకి వచ్చి అభిషేక్ బెనర్జీ తనదైన ముద్ర వేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అభిషేక్ బెనర్జీ పేరు మారుమోగింది. రానున్న కాలంలో అభిషేక్ బెనర్జీ బెంగాల్ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారా? రాజకీయాల్లో వారసత్వం అనేది సర్వసాధారణమే. అయితే రాజకీయాల్లో వారసత్వంగా వచ్చిన వారు సొంతంగా తమదైన ముద్రను వేయడం అంత సులువు కాదు. అయితే పశ్చిమ బెంగాల్లో ఒక నేత మాత్రం వారసత్వ రాజకీయాల నుంచి వచ్చినప్పటికీ ఆయన తనదైన ముద్రను వేశారు. ఆయన మరెవరో కాదు, అభిషేక్ బెనర్జీ. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లోని పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అంతటా అభిషేక్ బెనర్జీ పేరు మారుమోగింది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడిగా రాజకీయ అరంగేట్రం చేసినప్పటికీ కేవలం ఆ గుర్తింపులకే పరిమితం కాకుండా పార్టీలో అత్యున్నత స్థాయికి ఎదిగారు అభిషేక్ బెనర్జీ. మేనత్త దీదీ నీడ నుంచి బయటపడి బీజేపీకి ధీటైన సవాలు విసురుతూ తృణమూల్ కాంగ్రెస్ సేనాధిపతిగా మారిన అభిషేక్ ప్రయాణం అత్యంత ఆసక్తికరమని చెప్పాలి. అభిషేక్ బెనర్జీ గురించి చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే. అది 1990వ సంవత్సరం. సిపిఎం కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడి తలకు కట్టుతో మంచంపై ఉన్న మమతా బెనర్జీని చూసి ఓ 2 ఏళ్ల బాలుడు చలించిపోయాడు. తన అత్తపై ఎందుకు దాడి జరిగిందని ఇంట్లో నినాదాలు చేస్తూ అప్పటినుంచే రాజకీయ పరిణితిని కనబరిచాడు. దశాబ్దాల తర్వాత అదే ఫోటోను ఓ సభలో మమత స్వయంగా అతనికి బహుకరించారు. ఆనాటి ఆ చిన్నారి నేటి తృణమూల్ కాంగ్రెస్ 5 బ్రాండ్ లీడర్ అభిషేక్ బెనర్జీ. పశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ల వామపక్షాల కోటను బద్దలు కొట్టి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2011 సంవత్సరంలోనే అభిషేక్ రాజకీయ అరంగేట్రం జరిగింది. కేవలం 23 ఏళ్ల వయసులో ఆల్ ఇండియా తృణమూల్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. పాతతర నేతల భావోద్వేగ పోరాట పద్ధతులకు భిన్నంగా అట్టడుగు స్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని పటిష్టంగా తీర్చిదిద్దడంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. రెండు 2014లో లోక్సభ బరిలోకి దిగిన అభిషేక్ తన 26వ ఏట డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి గెలిచి 16వ లోక్సభలో అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీగా చరిత్ర సృష్టించారు. ఆ ఎన్నికల్లో 71,000 ఓట్ల మెజారిటీ సాధించిన అభిషేక్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 2019లో బీజేపీ హవాలోనూ తన మెజారిటీని 3.2 లక్షలకు పెంచుకున్నారు అభిషేక్. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 7 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించి అభిషేక్ తన తిరుగులేని ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగిన అభిషేక్ 2021 నాటికి పార్టీలో పూర్తిగా స్థిరపడ్డారు. అభిషేక్ తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. బెంగాల్లో దూసుకువస్తున్న బీజేపీని అడ్డుకోవడంలో పార్టీ జాతీయ ఆశయాలకు ప్రధాన ముఖచిత్రంగా మారారు. అయితే దశాబ్ద కాలం పైగా సాగిన అభిషేక్ రాజకీయ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. బొగ్గు కుంభకోణం, ఉపాధ్యాయ నియామకాల స్కామ్ వంటి అవినీతి ఆరోపణలతో అభిషేక్ కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. గత కొంతకాలంగా తృణమూల్ కాంగ్రెస్ లో సీనియర్లకు అభిషేక్ నేతృత్వంలోని యువ నాయకత్వానికి మధ్య ప్రచన్న యుద్ధం సాగుతోందని వార్తలొచ్చాయి. కానీ 2026 ఎన్నికల్లో ఈ విభేదాలన్నీ సమసిపోయినట్లు స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు టీఎంసీలో పక్కా వ్యూహం అమలవుతోంది. మమతా బెనర్జీ కోల్కతా కేంద్రంగా పరిపాలనను పర్యవేక్షిస్తూ ఉత్తర బెంగాల్పై దృష్టి పెడితే అభిషేక్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకించి దక్షిణ బెంగాల్లో పార్టీ ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకుని ప్రజల్లోకి వెళుతున్నారు. అభిషేక్ బెనర్జీకి 2026 అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకం. ఇవి పార్టీలో తన స్థానాన్ని, నాయకత్వాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఎదురైన అగ్ని పరీక్ష లాంటివి. డేటా ఆధారిత యువతను ఆకర్షించే సరికొత్త వ్యూహాలతో, ఖచ్చితమైన బూత్ స్థాయి మేనేజ్మెంట్ తో ఆయన ముందుకు వెళ్లారు. తృణమూల్ కాంగ్రెస్ ను కేవలం ఒక ప్రాంతీయ పార్టీగానే కాకుండా బీజేపీ సంస్థాగత బలాన్ని ధీటుగా ఢీకొట్టగల శక్తిగా మలిచే ప్రయత్నం చేశారు. ఈ ఎన్నికలో అభిషేక్ బెనర్జీకి తనను తాను అత్యున్నత నేతగా నిరూపించుకునేందుకు దక్కిన అతిపెద్ద అవకాశంగా మారాయి. టీఎంసీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ అంచెలంచెలుగా ఎదిగిన అభిషేక్ బెనర్జీ 2021 నాటికి పార్టీలో పూర్తిగా స్థిరపడ్డారు. అభిషేక్ తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. బెంగాల్లో దూసుకు వస్తున్న బీజేపీని అడ్డుకోవడంలో పార్టీ జాతీయ ఆశయాలకు అభిషేక్ ప్రధాన ముఖచిత్రంగా మారారు. అయితే దశాబ్ద కాలంకు పైగా సాగిన అభిషేక్ రాజకీయ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు సైతం ఎదురయ్యాయి.